హలో గైస్, ఇదే అగరో నుంచి కంప్రెస్డ్ ఎయిర్ డస్టర్. ఇది మనకి 3000 రూపీస్ ప్రైస్ లో వస్తుంది. అసలు దేనికి యూజ్ అవుతుంది, ఎందుకు ఈ ప్రోడక్ట్, దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఈ ప్రోడక్ట్ తో మనం పీసీ, ల్యాప్టాప్, కెమెరా లేదంటే మన కీబోర్డ్ డస్ట్ ఎక్కువైనప్పుడు అలాంటి డస్ట్ ని క్లీన్ చేయడానికి అండ్ సేఫ్ గా క్లీన్ చేయడానికి దీని అయితే మనం యూజ్ చేస్తాం. దానికే కాదు, నార్మల్ గా సోఫాస్ ని కానీ, పిల్లోస్ ని కానీ, లేదంటే బెలూన్స్ ని కానీ ఇంప్లాంట్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఇది మనకి మల్టీ పర్పస్ గా యూజ్ అవుతుంది. ఎలాంటి ఎలక్ట్రానిక్ సామాన్లైనా మీరు ఈజీగా దీన్ని యూజ్ చేసుకుని డస్ట్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. 100కి 200% ఈ ప్రోడక్ట్ అనేది చాలా అమేజింగ్ గా ఉంటుంది. సో దీని గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మెయిన్ గా ఇందులో మనం బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మనకి మెయిన్ యూనిట్ అయితే ఉంటుంది. ఆ తర్వాతకి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. ఆ తర్వాతకి ఫ్లాట్ నాజిల్ ఇంక్లూడింగ్ బ్రష్ తో పాటు వస్తుంది. అలానే ఒక రౌండ్ నాజిల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫ్లాటబుల్ హెడ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకి 3 ఇన్ఫ్లాటబుల్ నోజిల్ అయితే చూడడానికి కనిపిస్తుంది. ఇది మనం బెలూన్స్ కి గాలి ఊపడానికి అలాంటి వరకు అయితే యూజ్ చేయొచ్చు. మొత్తం మీకు డెమో అయితే చూపిస్తాను. ఇది మనకి 1 year వారంటీతో వస్తుంది. అటాచ్మెంట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకి ఇన్ఫ్లాటబుల్ హెడ్ అయితే ఉందో అది పెట్టేసి రౌండ్ నాజిల్ కానీ లేదంటే 3 ఇన్ఫ్లాటబుల్ నాజిల్స్ ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసుకొని మీరు బ్లోయింగ్ అయితే చేయొచ్చు. ఫ్లాట్ నాజిల్ యూజ్ చేసుకొని మీరు కీబోర్డ్స్ కానీ అట్లా యూజ్ చేసుకో, డైరెక్ట్ గా మీరు ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నేను 1 week నుంచి వాడుతున్నాను. బాడీ అయితే చాలా ప్రతి కాంపాక్ట్ గా, లైట్ వెయిట్ గా ఉంటుంది. ఈజీగా హ్యాండిల్, మనం ఎక్కడికైనా క్యారీ కూడా చేయొచ్చు బ్యాగ్ లో. దీన్ని కార్డెడ్ డిజైన్ తో వస్తుంది. సో బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూ కూడా సో మనకి ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. బ్యాక్ సైడ్ మనకు డస్ట్ ఫిల్టర్ అయితే ఉంటుంది. స్పాంజ్ లెక్క ఉంటుంది అనమాట ఇది మనకి. సో మనకి బాక్స్ లోనే ఇంకో 2 అయితే ఇస్తాడనమాట. మనం మార్చుకుంటూ ఉండొచ్చు. మనకి ఇక్కడ డస్ట్ పట్టింది అనుకోండి, దీన్ని తీసుకెళ్లి మనం వాష్ చేసి ఆరిపోయిన తర్వాత మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనకు 3 అయితే ఉన్నాయి. దీనికి ఒకటి వచ్చేస్తుంది, ఇంకోటి సపరేట్ గా 2 అయితే మనకి ఇస్తున్నాడు. మీరు కంటిన్యూస్ గా అంటే ఒక 1 to 3-4 minutes అయితే మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత లైట్ గా మీకు హీట్ అనిపిస్తుంది. అదర్వైజ్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ దీని స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఇది ఒక ఎలక్ట్రిక్ హెయిర్ డస్టర్, 500 watt మోటార్ అయితే యూజ్ చేశారు. అండ్ అప్ టు 48,000 RPM అయితే మనకు చూడడానికి అయితే కనిపిస్తుంది. ఎయిర్ ప్రెషర్ అరౌండ్ 18 kPa వరకు అయితే ఉంటుంది. సో నార్మల్ డస్ట్, క్రమ్స్, స్మాల్ డెబ్రీస్ ఈజీగా బ్లో అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. 2 speed అడ్జస్టబుల్ మోడ్ అయితే ఉంటుంది. డెలికేట్ గ్యాజెట్స్ కి లో మోడ్, హెవీ డస్ట్ కి హై మోడ్ అయితే ఫ్లెక్సిబిలిటీ అయితే ఇస్తుంది. ఎక్స్ట్రా బెనిఫిట్ మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఇన్ఫ్లాటబుల్ ఐటమ్స్ ని లైక్ హెయిర్ మ్యాట్రసెస్ కానీ, పూల్ డ్రింక్స్ కానీ, బెలూన్స్ కూడా ఇన్ఫ్లాంట్ చేయడానికి అయితే ఈ నాజిల్ అటాచ్మెంట్స్ ని యూజ్ చేయొచ్చు. ఇది ఒక బోనస్ ఫీచర్ అని చెప్పాలి. అండ్ ఏదైతే మనకి పవర్ కార్డ్ ఉందో అది మనకి 3 meters అయితే ఉంటుంది. సో లాంగ్ అయితే ఇచ్చారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. మోటార్ అయితే మనకి ఇందులో కాపర్ మోటార్ అయితే యూజ్ చేశారు. ఈ మోటార్ స్పీడ్ రేట్ వచ్చేసరికి 48,000 RPM ఇన్ హై స్పీడ్, ఇంకా 30,000 RPM వచ్చేసరికి లో స్పీడ్ అయితే మనకు వర్క్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ అనేది చాలా లైట్ వెయిట్, మనకి 637 grams అయితే చూడడానికి అయితే కనిపిస్తుంది. ఈజీగా మనం హ్యాండ్ తో పట్టుకొని ఎక్కడైనా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా వోల్టేజ్ అనేది మనం స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మీరు పవర్ అనేది మనకి ఆల్రెడీ చెప్పాను కదా, మీకు 500 watt అయితే ఉంటుంది. 260 watt ఇన్ లో స్పీడ్, 500 watt ఇన్ హై స్పీడ్ అయితే మీకు వర్క్ అవుతుంది. 2 speed లో కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ఒక బటన్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు కింద కంటే సింగిల్ స్పీడ్, మిడిల్ కంటే మనకి ఆఫ్ అయితే అయిపోతుంది. తర్వాత పై కంటే మనకి డబుల్ స్పీడ్ లో మనకి వర్క్ అనేది అవుతుంది. బ్లోయింగ్ ఫోర్స్ మనం చూసుకున్నట్లయితే స్పీడ్ 1 లో మనకి 90 grams అంటే 9 kPa, స్పీడ్ 2 లో మనకి 180 grams అంటే 18 kPa. సో దీన్ని బట్టి ఆలోచిస్తే మనం నార్మల్ గా మనకు తెలిసిన లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటే డస్ట్ అనేది చాలా మంచిగా అయితే క్లీన్ చేస్తుంది. మీకు ఒక డెమో అయితే చూపిస్తాను, క్లీన్ గా చూసేయండి. ఫస్ట్ మనం పీసీ ఆర్ ల్యాప్టాప్ క్లీనింగ్ చూసినట్లయితే పీసీ క్యాబినెట్ ఓపెన్ చేసి బ్లో చేస్తే ఫ్యాన్స్, వెంట్స్, హీట్ సింక్ మధ్యలో డస్ట్ చాలా క్విక్ గా మనకి బయటకైతే వచ్చేస్తుంది. సాఫ్ట్ గ్లాస్ డస్టర్ కాంబో తర్వాత కంప్యూటర్ ఫ్రెష్ గా ఉంటది అనమాట మనకి. ఆ తర్వాత మనకి కీబోర్డ్, పెరిఫెరల్స్, ఇంకా కెమెరా క్లీనింగ్ చూసినట్లయితే కీబోర్డ్ కీస్ మధ్యలో మనకి జామ్ అయిన డస్ట్ ని క్రమ్స్ ఈజీగా రిమూవ్ చేస్తుంది. ల్యాప్టాప్ వెంట్స్ కానీ లేదంటే మనకు పోర్ట్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, మాకు USB పోర్ట్స్, HDMI పోర్ట్స్, అందులో డస్ట్ కానీ, కెమెరా లెన్స్ లో మనకి బెజల్స్ ఉంటాయి కదా అక్కడ కానీ, ఇలా డెలికేట్ గ్యాడ్జెట్స్ మనం ఈజీగా క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అదర్ ప్రొడక్ట్స్ మనకి హోమ్ కానీ అదర్ ఐటమ్స్ ఉంటాయి కదా, హౌస్ హోల్డ్ ఐటమ్స్, బ్లైండ్స్, ఎయిర్ వెంట్స్, ఇలా మల్టిపుల్ వస్తువులను అయితే మనం క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఇలా మనకి ఈ ఎయిర్ డస్ట్ అనేది యూజ్ అవుతుంది. ఇంకొకటి వెట్ గానీ లేదంటే స్టిక్కీగా మనకి అతుక్కోపోయింటాయి కదా, అలాంటి వాటిని అయితే ఇది క్లీన్ చేయలేదు. సో డెలికేట్ ఐటమ్స్ ని మాత్రమే ఇది క్లీన్ చేయగలుగుతుంది. అదొకటి మీరు మైండ్ లో పెట్టుకోండి. సో గైస్ ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఇది మనకి చాలా పోర్టబుల్ గా ఉంటుంది. ఎలాంటి వారైనా దీన్ని ఈజీగా యూజ్ చేయొచ్చు. సో గైస్ ఈ వీడియో మీకు దగ్గర కామెంట్స్ తెలియజేయండి, తప్పకుండా లైక్ చేసుకోండి. ఇంకా ముందు మీకు మంచి మంచి గ్యాడ్జెట్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.